హాయ్ ఫ్రెండ్స్, ఈ ఈ వీడియోలో అయితే నేను మ్యాథమెటిక్స్ యొక్క నిర్వచనం మరియు శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాల గురించి చెప్పాను. ఫస్ట్ మ్యాథమెటిక్స్ యొక్క నిర్వచనం మరియు ఈ రెండు వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకు ఈ నిర్వచనాలు డెఫినేషన్స్ పైన అయితే కంపల్సరీ ఒక క్వశ్చన్, రెండు క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకు మ్యాథ్స్ మెథడాలజీలో. అయితే నేనైతే ప్రిపేర్ చేసుకున్నప్పుడు రాసుకున్న ఈ శాస్త్రవేత్తలు వారి యొక్క నిర్వచనాలు కీవర్డ్స్ తోటి ఇట్లా గుర్తు పెట్టుకోవాలో, ఈజీగా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ యొక్క కీవర్డ్స్ తోటి గుర్తు పెట్టుకోండి. ఆ విధంగా అయితే మనం వాళ్ళ యొక్క డెఫినేషన్స్ అయితే గుర్తుపట్టచ్చు. ఎలాగో మనకు ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మనం ఎలిమినేషన్ మెథడ్లో ఇలా ఫాలో చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది మనం గుర్తుపట్టచ్చు. ఓకే, అయితే ఇందులో అయితే చూడండి, ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్ చూడడానికి ట్రై చేయండి. కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఈ వీడియో నుంచి మీకు అయితే వస్తాయి. మ్యాథమెటిక్స్, ఎస్ఏ మ్యాథమెటిక్స్లో అయితే. ఓకే, ఎస్డిటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అయితే ఫస్ట్ చూడండి, మనకు మ్యాథమెటిక్స్ అనేది మనకు ఆంగ్ల పదం. ఓకే, మ్యాథమెటిక్స్ అనేది మనకు టోటల్ ఆంగ్ల పదం. ఇక్కడ వచ్చేసి మనకు 2 వర్డ్స్గా డివైడ్ చేసిండ్రు మనకు, మ్యాథనైన్ మరియు టెక్. ఓకే, మ్యాథనైన్ మరియు టెక్. మ్యాథనైన్ అంటే మనకి ఏమంటే నేర్చుకోవడం. ఓకే, మ్యాథనైన్ అంటే ఇది గ్రీక్ భాషా పదం. ఇది మ్యాథనైన్ అనేది ఇది గ్రీక్ వర్డ్. దీని యొక్క మీనింగ్ ఏంటిది? నేర్చుకోవడం, అంటే టు లర్న్. ఓకే, లర్న్. నెక్స్ట్ టెక్ అంటే ఏంటిది? ఇది కూడా గ్రీక్ వర్డ్. ఇది కళ ఆర్ సూక్ష్మ రూపం, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, కళ లేదా సూక్ష్మ పద్ధతి ఆర్ సూక్ష్మ రూపం. ఓకే, సూక్ష్మ పద్ధతి. ఇదేంటిది? ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. మ్యాథెన్ మరియు టెక్ మనకు మ్యాథమెటిక్స్ 2గా డివైడ్ చేసిన. మ్యాథమెటిక్స్ అనేది ఆంగ్ల పదం, మ్యాథనైన్ అనేది గ్రీక్ పదం. దీని యొక్క మీనింగ్ నేర్చుకోవడం, టు లర్న్. టెక్ అంటే ఇది గ్రీక్ పదం, ఇది కళ ఆర్ సూక్ష్మ పద్ధతి. ఓకే, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. మరియు మనకు గన్ అని కూడా ఉంటుంది. ఇది గన్. గన్ అంటే మనకు ఇది లాస్ట్ ఇయర్ మనకు టీజీటీలో ఇంకా డిఎస్సిలో అడిగిన బిట్. గన్ అంటే లెక్కించుట. ఇంగ్లీష్లో అయితే టు కౌంట్. గన్ అంటే లెక్కించుట, టు కౌంట్. ఓకే, గణితం అనగా మనకు హిందీలో అయితే పంజాబీలో గణిత అని అంటాం. ఓకే, హిందీ ఆర్ పంజాబీలో మనం గణిత అని అంటాం. గణిత అనగా గణన శాస్త్రము. హిందీలో అయితే గణిత్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకు అరిస్టాటిల్. చాలా ఇంపార్టెంట్ నిర్వచనం. అరిస్టాటిల్ యొక్క నిర్వచనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ టోటల్ నెక్స్ట్ అరిస్టాటిల్ ఏమన్నారంటే పరిమాణ శాస్త్రం అంటే గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చాలా సింపుల్గా డెఫినేషన్ ఇచ్చాడు. గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఓకే, గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఎవరు చెప్పింది? ఇది అరిస్టాటిల్. నెక్స్ట్ వచ్చేసి అగస్టు కాంటే, పరోక్ష మాపనం. అగస్టు కాంటే ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే గణితం అంటే పరోక్ష మాపనం అని అండి. గణితం అంటే పరోక్ష మాపనం. నెక్స్ట్ వైట్ హెడ్ అండ్ రసెల్ వీరి యొక్క నిర్వచనం ఏంటిదంటే గణితం అంటే పూర్తిగా తార్కికమైనది అని వీరి యొక్క నిర్వచనం. ఓకే, వీళ్ళ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అరిస్టాటిల్ పరిమాణ శాస్త్రం, అగస్టు కాంటే పరోక్ష మాపనం, వైట్ అండ్ రసెల్ వీళ్ళేమన్నారు? పూర్తిగా గణితం అంటే పూర్తిగా తార్కికమైనది అని వీళ్ళ యొక్క నిర్వచనం. నెక్స్ట్ హెగ్బెన్. ఇతను కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఇతని డెఫినేషన్ అనేది మనకు క్వశ్చన్ వచ్చింది. హెగ్బెన్ నాగరికతకు అద్దం వంటిది. ఓకే, గణితం అంటే ఏంటిది? నాగరికతకు అద్దం వంటిది. నెక్స్ట్ గణిత నిఘంటువు ఇచ్చిన నిర్వచనం ఏంటిది? అంతరాళం సంఖ్యల శాస్త్రం అని గణిత నిఘంటువు ఇచ్చిన నిర్వచనం. నెక్స్ట్ బెంజమిన్ పీర్స్ యొక్క డెఫినేషన్ కూడా లాస్ట్ ఇయర్ మనకు బిట్ వచ్చింది. ఓకే, ఆవశ్యకత పర్యవసానాలకు ఊహించే విజ్ఞానమే గణిత శాస్త్రం అని అన్నాడు. బెంజమిన్ పీర్స్ ఏమన్నాడు? మనకు గణితం అంటే ఆవశ్యకత పర్యవసానాలకు ఊహించే విజ్ఞానమే ఆర్ అవసరమైన నిర్ధారణలను కూడా రాబట్టే శాస్త్రం అని కూడా అన్నాడు. అవసరమైన నిర్ధారణలను కూడా రాబట్టే శాస్త్రం. ఓకే, ఇతను కూడా ఇంపార్టెంట్, బెంజమిన్ పీర్స్. నెక్స్ట్ మేరియా పియరీ యొక్క డెఫినేషన్ ఏంటిదంటే
పరికల్పన ఉత్పాదక వ్యవస్థే గణితం. ఓకే, పరికల్పన ఉత్పాదక వ్యవస్థే గణితం. నెక్స్ట్ బెట్రాండ్ మరియు పియర్స్. బెట్రాండ్ పియర్స్ వీళ్ళు ఏమన్నారు? అవసరమైన నిర్ధారణలకు రాబట్టే శాస్త్రం. ఓకే, అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం. నెక్స్ట్ బెట్రాండ్ రస్సెల్, ఇతని నిర్వచనం కూడా ఇంపార్టెంట్. పరస్పర సంగతులైన అంశాల నుండి స్వీకృతాల నుండి రాబట్టేదే గణితం. ఓకే, పరస్పరమైన సంగతులైన అంశాల నుండి స్వీకృతాలను రాబట్టేదే గణితం. ఇది పరస్పర సంగతులైన అంశాలు నుండి స్వీకృతాలు. ఓకే, ఇది మన కీవర్డ్స్ ఈ విధంగా గుర్తు పెట్టుకుంటే మనకు తొందరగా మనం ఆన్సర్ అనేది గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ పాస్కల్. పాస్కల్ ఏమన్నాడు? ఆత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసం, ఉత్తమమైన అభ్యాసనం. ఆత్మ, పాస్కల్ యొక్క ఆత్మని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెల్. బెల్ అంటే ఏంటిది? మనకు సంఖ్యా రాశులు మాపనాల విజ్ఞానం. ఓకే, నంబర్స్, క్వాంటిటీ అండ్ మెజర్మెంట్స్. బెల్ అంటే ఏంటిది? సంఖ్యా రాశులు మాపనాల విజ్ఞానమే. నంబర్స్, క్వాంటిటీ అండ్ మెజర్మెంట్స్. బెల్ కొట్టంగానే మనం సంఖ్యలు రాశులు ఎక్కడున్నాయో మనం ఈ విధంగా ఏమైనా లాజిక్ ట్రిక్లు మనం క్రియేట్ చేసుకొని గుర్తు పెట్టుకుంటేనే మనకు ఈజీగా ఉంటుంది. ఓకే, బెల్ కొడితే మనకి ఏం చేయాలి? మనం సంఖ్యలు రాశులు ఎక్కడున్నాయో మెజర్మెంట్ చేయాలి. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బేకెన్. బేకెన్ అంటే ఏంటిది? సకల శాస్త్రాలకు మూలం ద్వారం. ఓకే, ఇది కూడా లాస్ట్ ఇయర్ బిట్. బేకెన్ యొక్క సకల శాస్త్రాలకు మూలం ద్వారం. ఎవరు? మూలం ద్వారం అనేది ఎవరు? బెక్. ఓకే, గేట్వే అండ్ కీ టు ఆల్ సైన్సెస్. ఓకే, గేట్వే అండ్ కీ టు ఆల్ సైన్సెస్. ఇది ఇంపార్టెంట్ శాస్త్రవేత్తల యొక్క నిర్వచనాలు. ఇంకా చాలా ఉన్నాయి, వీళ్ళైతే ఇంపార్టెంట్ అని నేనైతే ఈ విధంగా రాసుకున్నాను. వీలైతే 2-3 టైమ్స్ చూడండి, వీడియో గుర్తుండిపోతుంది. కంపల్సరీ మనకు డెఫినేషన్స్ పైన మనకు పెడగాగిలో అయితే కంపల్సరీ క్వశ్చన్స్ అయితే వస్తాయి, మరియు ఈ గణితం యొక్క నిర్వచనం నుంచి. ఓకే, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.